భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఎంఆర్ఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ సిబ్బంది ధర్నాకు దిగారు. సిబ్బంది వేతనాలను పెంచాలంటూ సిఐటియు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ దొడ్డ రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే జీవో 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం 19,500 మరియు 10 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యాప్తంగా 57,000 మంది పంచాయతీ కార్మికులు ఈ రోజు నుంచి సమ్మెలో పోతా ఉన్నాం. ఈ సమ్మె తాలూకా ప్రధాన డిమాండ్స్ ఒకటి, మల్టీపర్పస్ వర్కర్ విధానం ఎత్తేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, పంచాయతీ కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలని ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ప్రభుత్వం వాళ్ళకి డైరెక్ట్గా బ్యాంకుల్లో వేయాలి. ఇది ప్రతి నెలా జరగాలి. దీంతోపాటు కారోబార్లుగా బిల్ కలెక్టర్గా ఉన్న వాళ్ళని పంచాయతీ కార్మికులుగా అప్గ్రేడ్ చేయాలి. ఈ డిమాండ్లన్నిటితో ఇవాళ సమ్మెలో పోతా ఉన్నాం. ఇవాళ ఎన్నగాక మన ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరు మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఆ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కానివ్వండి, పంచాయతీల్లో ఆ ప్రచార కార్యక్రమం కానీ చేసిన వాళ్ళు పంచాయతీ కార్మికులే. కానీ ఆ పంచాయతీ కార్మికుల కుటుంబాలు ఇవాళ ఉపవాసాలుండి రోడ్లు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఒకవైపునేమో రేట్లు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా వీళ్ళ జీతాల సవరణ జరగకపోయేటప్పటికి ఆ కుటుంబాలను పోషించుకోలేక అర్ధాకలతో పిల్లగాళ్ళని ఇచ్చేయాల్సిన పరిస్థితి, పిల్లల చదువులు కొనసాగే పరిస్థితి లేదు. అదేవిధంగా వైద్య ఖర్చులు విపరీతంగా పెరగడంతో పిల్లలకి ఏదైనా జబ్బులు చేస్తే ఆ వైద్యం కోసం విపరీతంగా డబ్బులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో కనీస వేతనాలు అమలు చేయాలనే డిమాండ్తోని, అదేవిధంగా హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలా, పిఎఫ్, ఈఎస్ఐ ఖచ్చితంగా వాళ్ళకి అమలు చేయాలా, ఈ డిమాండ్లన్నిటితోనే సమ్మెలోకి పోతా ఉన్నాం. ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి కానీ అధికారుల ద్వారా కానీ లేదా పంచాయతీ సర్పంచుల ద్వారా కానీ విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది తీవ్ర రూపం దాల్చింది. అందుకనే ప్రభుత్వం తక్షణమే స్పందించి పంచాయతీ యూనియన్లు ఏదైతే జేఏసీగా ఏర్పడ్డ యూనియన్ల నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళని పిలిపించి ఖచ్చితంగా సమస్యను పరిష్కారం చేయ విధంగా చర్చల వైపు పురోగమించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెని ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ సమ్మెని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం 11వ పిఆర్సీ ప్రకారం ఈరోజు 11వ పిఆర్సీ కూడా అయిపోయింది. వాస్తవంగా 12వ పిఆర్సీ కూడా వచ్చింది. ఈ పిఆర్సీ ఎవరు వేశారు? ఇది ప్రభుత్వం వారే ఐఏఎస్ అధికారులను పెట్టి పిఆర్సీ చట్టాన్ని తయారు చేయమని వాళ్ళనే పంపించారు, సర్వే చేయమని. ఇవాళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కార్మికుడు కనీసం బ్రతకాలంటే ఒక భార్య, 2 పిల్లలు, కుటుంబం ఉండాలంటే మినిమం వేజ్ 24,000 రూపాయలు ఇవ్వాలనేది ప్రభుత్వం లెక్కల ప్రకారం ప్రభుత్వమే చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి గ్రామ పంచాయతీ కార్మికులకు ఎంత ఇస్తా ఉన్నారు? 8,500. అది కూడా ఈ మధ్య మల్టీపర్పస్ కార్మికులు అనే పేరు చెప్పి ఈ మల్టీపర్పస్ అనే దాంతో ఇవాళ ఎలక్ట్రీషియన్ ఆయన పోయి పారబట్టుకొని చెత్త లేపాలి, పంప్ ఆపరేటర్ చెత్త పట్టుకొని లేపాలి, ట్రాక్టర్ డ్రైవర్ కూడా చెత్త తీయాలి. ఇలాంటి దౌర్భాగ్యమైన